హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. మంచి కాఫీ లాంటి జోక్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటమ్మా, వంట చేయడానికి కొత్తగా వంట మనిషిని ఏమైనా పెట్టుకున్నావా? అబ్బే కాదమ్మా, ఎవరైనా చూస్తారేమో అని మీ అల్లుడి గారు నైట్ వేసుకుని వంట చేస్తున్నారు అంతే. చూసారా, వంట చేయడానికి సిగ్గు లేదు కానీ ఎవరైనా చూస్తారేమో అని సిగ్గు. ఏమండి, చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయండి? చనిపోయిన తర్వాత మగాళ్ళకి పైన రంభ, ఊరవసి, మేనక లాంటి అప్సరస్ ఉంటారే, రెడీగా కాచు కూర్చుంటారు. మరి మా ఆడవాళ్ళకి, మీ ఆడవాళ్ళకి కూతులు ఉంటాయి. ఏంటి, మా ఆడవాళ్ళకి ఇక్కడ కూతులే, ఆ పైన కూడా కూతులేనా? ఏంటి అన్యాయం? చూసారా, దెబ్బకి దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పింది. మరి ఒకడు మాల్లోకి వెళ్ళి, స్నానానికి మంచి సబ్బు చూపించు సార్, ఇది చాలా మంచి సబ్బు సార్, తీసుకోండి, నేను కూడా ఇదే వాడతాను సార్. కొత్త సబ్బు చూపించబోయా బాబు అంటే నువ్వు వాడే సబ్బు చూపించి అది తీసుకోమంటారే, తమాషాగా ఉందా కదా? చూసారా, చెప్పే విధానంలో చాలా తేడా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుంది. కొత్తగా ఒక ఇంటర్లో ఒక అమ్మాయి జాయిన్ అయింది. ఆ అమ్మాయిని చూసి, ఇట్రా నీ పేరేంటో చెప్పు అన్నారు సీనియర్స్ అంతా మగాళ్ళు. ఎలా అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్రా నీ పేరు చెప్పంటే ఎల్లెల్లాయ్. అరే నీ పేరు చెప్పమంటే ఏంటి విసుక్కుంటున్నావు, తమాషాగా ఉందా? నా పేరు అడిగారు, చెప్పాను. ఎల్ఎల్వై లిల్లీ నా పేరు, అందుకే అలా చెప్పాను, వస్తా అనుకుంటూ వెళ్ళిపోయాను. తెలియగల వాళ్ళు చాలా మంది ఉంటారండి. ర్యాగింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళే ర్యాగింగ్ అయ్యారు. అది సంగతి. ఏంట్రా నెత్తి మీద బొడుపు? అదే మా ఆవిడ ప్రేమతో పువ్వు విసిరిందిరా. ఏంటి, పువ్వు విసిరినంత మాత్రాన తలకు బాబు కొడుతుందా? మా కథలు చెబుతున్నావా? ఆ పువ్వు కుండీలో ఉందిలేరా. ఒకసారి ఒక ట్రైన్ బాగా రద్దీగా ఉంది, విపరీతమైన జనం నిలబడి ఉన్నారు. ఏంటి జేబులో చేయి పెట్టేస్తున్నావు? అంటే అగ్గిపెట్టి కోసం సార్. ఏంటి అగ్గిపెట్టి కోసం జేబులో చేయి పెడతావా? అడగొచ్చుగా. నాకు కొంచెం మొహమాట సార్, ఏమి తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం సిగ్గు, అందుకే చేయి పెట్టా. చూసారా ఎలా కవర్ చేశాడు? భర్త అంటున్నాడు అన్నమాట లాయర్ గారు, సార్ నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించేశారు, బాగానే ఉంది, అలాగే ఆస్తి పంపకాలు కూడా చేసేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. దాందే ఉందయ్యా, ఇగో సినిమా హాల్ నీకు, పెద్ద బంగ్లా మీ ఆవిడికి, అదిగో ఆ మ్యాంగో గార్డెన్ నీకు, పొలం మీ ఆవిడికి, ఇక ఆ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం నా ఫీజు నిమిత్తం నాకు, ఫినిష్. చూసారా ఎంత చక్కగా పంపకాలు జరిగిపోయావు? అలా ఉంటాయి మరి ఒకసారి వ్యవహారం. ఆ వెంకటేశ్వర వైభవం సినిమాలో నీది మెయిన్ క్యారెక్టర్ అన్నావు, నేను ఆత్రంగా వెళ్ళి సినిమా చూస్తే ఎక్కడా కనపడలేదు. అదేంట్రా, ఆ సినిమాలో వెంకటేశ్వరం కనపడలేదా? వెంకటేశ్వరం కనపడ్డాడు, నువ్వు కనిపించలేదు. ఇక వెంకటేశ్వరం చూసావు కదా, ఆయనకి ఎన్ని చేతులు ఉన్నాయి? 4 చేతులు ఉన్నాయి. మరి వెనక 2 చేతులు ఎవరే అనుకుంటున్నావు బాబు? నావే. అందుకే నాకు మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాను. ఒకసారి భార్య కోపంగా అంటుందన్నమాట, అవండి పెళ్లి కాకముందు మాత్రం నువ్వంటే నాకు పిచ్చి, నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తాను అని చెప్పేసి అనేవాళ్ళు. పెళ్ళైన తర్వాత అసలు పట్టించుకోవట్లేదు. అదే పెళ్ళైన తర్వాత పిచ్చి తగ్గిపోయింది అంతే. సింపుల్ గా చెప్తూ ఆ పెద్ద మనిషి ఆయనకున్న సర్వస్వం ఆశ్రమాలకు రాసేశాడు. అలాగే అంత గొప్ప వ్యక్తి ఏం రాశాడేంటి? అదే వాళ్ళ అమ్మా నాన్నేమో వృద్ధాశ్రమానికి, వాళ్ళ భార్య 7 ఆడపిల్లలనేమో అనాథాశ్రమానికి రాశాడు. అది సంగతి. చూసారా, ఆయన ఆస్తులు రాసేసాడు అనుకున్నాం మనం, కానీ ఆయన బరువు బాధ్యతలన్నీ ఆశ్రమాలకు రాశాడు అనమాట. అది సంగతి. అరే మీ తాతకి గుండె ఆపరేషన్ సక్సెస్ అయిందన్నావు, మరి మీ తాతగారు చనిపోయారంటావే? అంటే ఆపరేషన్ సక్సెస్ అయిందిరా, కానీ తర్వాత ఆ హాస్పిటల్ బిల్లు చూసి గుండె అయిపోయింది అంతే. దీన్నే అంటారు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. అలా ఉందన్నమాట ఈ పరిస్థితి. మరి ఇలాంటి సరదా జోకులు ఇంకెన్నో వినాలి అంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, రకరకాల జోక్స్ వినేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లో మీ సంజీవ్ బాకి.